మన భారతదేశంలో 75% 75% మధ్యతరగతి బీద ప్రజలే ఉన్నారు. వీళ్ళ ఆదాయం రోజుకి ఎంత ఉంటుందంటే 300 నుండి 1000 రూపాయల లోపు మాత్రమే ఉంటుంది. మినిమం 300 నుండి 1000 రూపాయలు అంతవరకే సంపాదించగలుగుతారు. ఈ 75% ప్రజలందరూ కూడా చిన్న చిన్న వ్యాపారులు, వ్యవసాయ కూలీలు. ఈ 75% ప్రజల మీదనే ఈ 25% 25% ధనికులు ఆధారపడి ఉన్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే, కానీ అందరి అబ్జర్వేషన్లో ఈ మన 75% మధ్యతరగతి బీద ప్రజలందరూ ఈ విషయం మీద అందరూ అవగాహనతో ఉండాలి. ముఖ్యంగా మన ప్రముఖులు, మన పెద్దలు, మన బీదలను అందరినీ బాగు చేస్తామని చెప్పే ప్రతి ఒక్క మహానుభావులందరూ కూడా బీదలను బాగు చేస్తున్నారా, బీదలను బీదలుగానే ఉంచుతున్నారా అనే విషయం మీద మనం మైండ్ పెట్టి ఆలోచించినట్లయితే ఈ 300 నుండి 1000 రూపాయల లోపు బ్రతికే ఈ సన్నకారు రైతులు, ఈ రైతు కూలీలు, ఈ చిన్న చిన్న వ్యాపారాలు చాలని చిన్న వ్యాపారాలు చేసుకునే ఈ ప్రజలందరూ వీళ్ళ అవసరాలకు, వీళ్ళ కుటుంబంలో పిల్లలను చదువుకోనికి ఈ డబ్బులు సరిపోవు. దీనితో ఈ బీదరికం ఇంకా బీదరికంగానే ఉంటుంది. కానీ ఇంకా ఈ బట్ట పొట్ట ఇవన్నీ ఎందుకు వెళ్తున్నాయి అంటే ఆడ మగ విపరీతంగా భార్యాభర్తలు ఇద్దరూ సమంగా కష్టపడి ఏదో తెల్లగా బతికినట్టుగా బతుకుని ఈడుస్తున్నారు. ఇంకా కడు బీద స్థాయి వాళ్ళైతే పశువుల కంటే ఎక్కువగా కష్టపడుతున్నారు. ఇది అందరూ బాగా అబ్జర్వేషన్ చేసుకొని ఈ బీదరికం ఎందుకు 300 నుండి 1000 రూపాయల వరకు భార్యాభర్త కష్టపడి సంపాదించినా కూడా ఈ బీదరికం ఎందుకు, అసలు మన బీద వాళ్ళు ఇట్లనే ఉండిపోతారు అనే ఒక పాయింట్ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అండి.